హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు వేరుశనగ పలుకులతో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారండి, హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. దాంట్లోకి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు సూజీ రవ్వని తీసుకున్నానండి. సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ, బొంబే రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని. దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు శనగ పలుకులండి. శనగ పలుకుల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న సూజీ రవ్వని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి చల్లార్చుకున్న వేరుశనగ పలుకులను అయితే కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ స్వీట్ని మనం పొట్టుతోనే తయారు చేస్తున్నాము, పొట్టేమి తీసేయాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ బద్దలు ఉన్నా కూడా ఓకే అండి, మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటిని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకుంటున్నాను. మనం ఒక కప్పు వేరుశనగ పలుకులు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాను. హాఫ్ కప్పు వరకు నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఇక్కడ బెల్లం మనకి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు, బెల్లం మొత్తం కరిగిపోవాలి. ఎంత మంచి బెల్లం అయినా కానీ దాంట్లో ఇసుక ఇంకా నలుకలు అలాంటివి అయితే ఉంటాయండి. కాబట్టి ఆ బెల్లం వాటర్ ఒక దాంట్లో వేసుకొని ఇలా స్ట్రెయినర్తో వడకట్టి తీసుకున్నాను. అప్పుడు మనకి ఇసుక ఏమైనా ఉంటే స్ట్రెయినర్లోకి వచ్చేస్తుందండి. ఒక్క మరుగు వచ్చే వరకు మరిగించుకొని ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న వేరుశనగ పలుకులు ఉన్నాయి కదండి, వాటిని ఆ పౌడర్ని అయితే వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు 1.5 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ అండి, డ్రై కోకోనట్ పౌడర్ మనకి బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ కోకోనట్ పౌడర్ని అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక ఫైనల్గా దీంట్లో కొంచెం అంతా యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి అదే స్టవ్ పైన మనం ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే కప్తో 2 కప్పుల వరకు పాలనైతే తీసుకున్నాను. ఇక్కడ పాలు ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. చూడండి, పాలు ఇలా ఒక మరుగు వస్తున్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సూజీ రవ్వను అయితే వేసుకోవాలి. సూజీ రవ్వ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నానండి. మీరు తీసుకున్న రవ్వ సన్నగా ఉంటే కనుక మిక్సీ పట్టాల్సిన పని కూడా ఉండదు. దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకుంటూ స్మాష్ చేసుకోవాలండి. అప్పుడు చక్కగా ఉడికిపోతుంది. ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని అయితే ఇలా దగ్గరకు వచ్చినప్పుడు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే స్టవ్ పైన వేరొక పాన్ పెట్టి ఒక కప్పు పంచదార తీసుకుంటున్నానండి. ఒక కప్పు పంచదారకి ఒక కప్పు నీళ్లు తీసుకుంటున్నాను. మీరు ఇదే ప్రాసెస్ ఇక్కడ బెల్లంతో కూడా చేసుకోవచ్చు, హెల్తీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ పంచదారతో చేస్తున్నాను. ఇక్కడ పంచదార మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి ఒక 3 యాలకులను అయితే ఇలా దంచుకొని వేసుకున్నానండి. యాలకులు వేసాక ఒక 2-3 నిమిషాలు మరగనివ్వాలి. 2-3 నిమిషాలు బాగా మరిగిన తర్వాత మనకి పాకం లైట్గా స్టిక్కీగా ఫామ్ అయితే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే అండి. ఇప్పుడు పాకాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న సూజీ రవ్వని కాస్త వేడి మీదే బాగా నలుపుకుంటూ కలుపుకోవాలన్నమాట. అలా అయితే మనకి సాఫ్ట్గా అవుతుంది. చూడండి, మనకి ఇది రవ్వతో చేసిన ముద్ద అంటే నమ్మరండి, అంత సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు ఇలా చపాతీ పేట ఉంటుంది కదా, ఆ పేటకి కొంచెం అంత ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకోవాలి. చేసుకొని ఈ పిండి ముద్దని 2 భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని తీసుకున్నాను. ఇంకొక పిండి ముద్ద పైన మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇలాగా పల్చగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కాస్త మీడియంగా అయితే దీన్ని ఒత్తేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా అయితే ఒత్తేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం పల్లీలు ఇంకా బెల్లం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లో నుంచి కొంచెం అయితే తీసుకోవాలి. ఇది కాస్త గట్టిగా అవుతుంది, మరీ గట్టిగా అయితే
అయితే ఏమవ్వదండి, కొంచెం గట్టిగా అవుతుంది. దాన్ని ఇలా రోల్ లాగా చేసుకొని దీన్ని ఇలా పైనుంచి వేసుకోవాలి. చూడండి చాలా నీట్గా వస్తుంది. ఇలా వేసుకొని వేళ్ళతో ఇలా అడ్జస్ట్ చేసుకొని మన దగ్గర ఇలాంటి ఒక గిన్నె ఉంటే ఇలా షేప్ని అయితే అందంగా తీసుకోవాలి. ఇలాంటి గిన్నె లేనట్టయితే ప్లాస్టిక్ది ఏదైనా మూత ఉంటుంది కదండి, గ్లూకోజ్ డబ్బా, అలాంటి మూతతో కూడా తీసుకోవచ్చు. చక్కగా మంచి షేప్ వస్తుంది, చాలా నీట్గా వస్తుందండి. ఎంత అందంగా ఉందో చూసారా, క్రాక్స్ కూడా ఏమీ రావు. ఒకవేళ వచ్చినట్టయితే చేత్తో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ప్యాన్ పెద్దది కాబట్టి నేను మొత్తం అన్నింటినీ కూడా వేసేసుకున్నాను. మీరు తీసుకున్న ప్యాన్ చిన్నదైతే మీరు ఒక్కసారే కాకుండా 2-3 సార్లు కింద ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఒకదానికొకటి అతుక్కుంటాయి అనే భయం కూడా లేవు, చక్కగా కుక్ అయిపోయాయి. ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు వీటిని బయటకైతే తీసేసుకుంటున్నాను. ముందుగా ఇక్కడ పంచదార పాకం ఉంది కదా, ఇది కాస్త చల్లారినట్టయితే వేడి చేసి తెచ్చుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ వేరుశెనగ పలుకుల స్వీట్ని అయితే వేసేసుకున్నానండి. లోపల మనకి బెల్లం ఇంకా వేరుశెనగ పలుకులతో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పైన కూడా మీరు వద్దు అనుకుంటే పంచదార పాకానికి బదులుగా సేమ్ బెల్లం పాకాన్ని యూజ్ చేయొచ్చండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.